హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఇలా ఈ వాల్ అంతా కంప్లీట్ చేసేసాను. ఈ వాల్ మేకింగ్ వీడియో అంతా మీకోసం షూట్ చేసి పెట్టాను. బిఫోర్ యూ వాచ్ దట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పెయింటింగ్ అని ఇష్టం ఉన్న వాళ్ళు కింద కమెంట్లో పెయింటింగ్ అని పెట్టండి. అండ్ ఇలాంటి వాల్ పెయింటింగ్స్ మీకు ఇష్టము, పిక్టోరియల్ ఇష్టము, లేదా కాంటెంపరీ ఇష్టమైతే యూ కెన్ DM me directly in Instagram or in this comment box. So please watch and enjoy, and thank you so much for encouraging my videos. Bye. Hello everyone, good morning. చూస్తున్నారు కదా, నేను ఈ వాల్ పెయింటింగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్ గా వాల్ పెయింటింగ్ స్టార్ట్ చేసి 1.5 days అయింది. ఫస్ట్ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది, దెన్ స్లోగా నేను కంపోజిషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ వాల్ వచ్చేసి ఒక కమ్యూనిటీలో, అంటే ఈ కమ్యూనిటీలో ఉండే యాక్టివిటీస్ ఏంటి అనేది అంతా డిపిక్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సో మెనీ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్. ఈ కమ్యూనిటీలో యాక్చువల్లీ సేవా బేస్డ్ యాక్టివిటీస్ చాలా జరుగుతూ ఉంటాయి. వాటినే నేను డిపిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కొంతమంది లేడీస్ కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. లైక్ వచ్చి వాళ్ళందరికీ సమ్ జ్యూసెస్ సర్వ్ చేయడం కానీ, అండ్ దెన్ తర్వాత ఇక్కడ వచ్చేసి వీళ్ళు రోటీ మేకింగ్ అని, అండ్ దెన్ బియ్యం బాగు చేసుకోవడం అనేది. ఇలాంటి విలేజ్ లో కానీ మనం జనరల్ గా ఒక 10 మంది ఫ్యామిలీస్ మనం కలిస్తే ఏ యాక్టివిటీస్ అయితే చేస్తామో ఆ యాక్టివిటీస్ అన్నిటినీ చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. దీంతో ఏంటంటే ఒక పండగ వాతావరణం, మనం ఈ వాల్స్ చూసినప్పుడల్లా ఒక మంచి ఫీల్ అనేది అయితే మనందరికీ వస్తుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రోటీ మేకింగ్, రోటీస్ చేస్తూ ఉన్నది, అక్కడ ఒత్తేవాళ్ళు, ఇక్కడ రోటీస్ ని కౌంట్ చేసేవాళ్ళు అన్నట్టు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఫీల్డ్స్ లో వర్క్ చేస్తున్నట్టు బయట ఇది చూపించి కొంచెం ఆ బయట నేచర్ కూడా చూపిస్తూ చేయడానికి ట్రై చేశాను అనమాట. సో ఫార్ ఇవాళకైతే ఇంత వర్క్ అయ్యింది. ఇంకా డెవలప్ చేయాలి, యాక్చువల్లీ ఇదంతా వేయాలని అనుకుంటున్నాను. జనరల్ గా నేను థాట్ ప్రాసెస్ చేసినప్పుడు ఏంటంటే థీమ్ మీద బాగా ఫోకస్ చేస్తాను అన్నమాట. అసలు ఆ థీమ్ ప్రకారంగా ఏం చేస్తే బాగుంటుంది. అండ్ నాకు ప్రత్యేకంగా పిక్టోరియల్ కంపోజిషన్స్ చాలా ఇష్టము. అట్లనే వాల్స్ మీద, పెద్ద వాల్స్ మీద వేయడం కూడా చాలా ఎంజాయ్ చేస్తాను. ఆ ప్రాసెస్ ఉంటుంది కదా మనము చేసేటప్పుడు, ఆ థాట్ ప్రాసెస్ ని బాగా ఎంజాయ్ చేస్తాను. సో ఇది ఫస్ట్ ఒకసారి స్కెచ్ వేసేసుకున్నాను డైరెక్ట్ పెన్సిల్ తోటి. అండ్ లెట్ మీ టెల్ యూ, నాకు అలా ఫ్రీ హ్యాండ్ చేయడం చాలా ఇష్టం. ఫ్రీ హ్యాండ్ హ్యూమన్ చేయాలన్నా, ఫ్రీ హ్యాండ్ వర్క్ చేయాలన్నా చాలా ఇష్టం. ఇలా చేసేసాక దెన్ నేను ఒకసారి అవుట్లైన్ పెట్టి ఇచ్చుకున్నాను అనమాట. అంటే ఇది నా ప్రాసెస్ లో అవుట్లైన్ ఇచ్చుకున్నాక ఇవేం మనకేం కనపడవు, కలర్స్ వేసేస్తే మనకి ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ కి ఈజీ అవుతుంది. సో సమ్హౌ ఐ స్టార్టెడ్ లైక్ దిస్. అండ్ ఇవాళకి ఇంత వర్క్ అయ్యింది. ఈవినింగ్ కల్లా ఎంత వర్క్ అయిందో చూద్దాము. అంటిల్ దెన్ బై బై. ఇంకా స్కెచ్ వేస్తున్నాను, స్టిల్ హ్యావ్ టు డెవలప్ దట్. అండ్ ఇదంతా నేను మెమరీ డ్రాయింగ్ ఎక్కడ చూడను, ఎందుకంటే థీమ్ అనుకున్నాక ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. ఒక్కొక్కటి అలా కంపోజ్ చేసుకుంటూ వస్తాను. ఇంకా ఇదిగో స్కెచ్, ఇంకా దీన్ని కావాలని లైన్స్ చేయలేదు బికాస్ ఐఎమ్ స్టిల్ నాట్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ దీస్ ఆర్ నాట్. అండ్ ఇంకా నేచర్, అరటి చెట్లు లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. పొద్దున్న వర్క్ కి కొన్ని యాక్టివిటీస్ యాడ్ చేశాను, కొంచెం డెప్త్లు అవి తెలుస్తాయి. కలర్స్ చేసేస్తే నేల ఇవన్నీ కూడా డెప్త్లు తెలుస్తాయి అనమాట. చీకటి పడిపోతాను చూసారు కదా. మళ్ళీ రేపు పొద్దున్న కలుద్దాం. సీ యూ, బాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మళ్ళీ దిస్ ఇస్ 3rd and 4th day. See, I started with colors. నిన్న ఈవినింగ్ చూసారు కదా, ఇప్పుడు వెలుగులో చూడండి. This much I could do, and now I'm ready with the colors. సో ఆఫ్టర్నూన్ కి కొంచెం మనకి ఒక ఫిగర్ అయితే ఒక 90% అయిపోయింది. ఇంకా దీన్ని స్లోగా డెవలప్ చేసి ఐ ట్రై టు ఫినిష్ అట్లీస్ట్ 2 to 3 figures టుడే. జాగ్రత్తగా కెమెరా సెట్ చేసుకుని ట్రై చేస్తున్నా చేయడానికి. ఐ షో యూ దగ్గరగా. ఇలా అయితే స్టార్ట్ చేశాను. ఇది ప్రస్తుతానికి అయ్యింది ఇంతవరకు. గుడ్ మార్నింగ్. Today is day 6 and today is Sunday. So పొద్దున్నే around 6:37 అవుతుంది time. So I thought I will just finish little bit and go and come back again. Somehow I could finish this much. Some colors అయితే ఎక్కించేసాను.
సో ఫస్ట్ స్కిన్ టోన్స్ ఎక్కించేసి ఇలా ఉంటుంది అని మనకి తెలియటం కోసమని ఒక 2 అయితే కొంచెం కంప్లీట్ చేసి మిగతా ఫిగర్స్ అన్నీ కూడా స్కిన్ టోన్ ఎక్కించేసి ఉంచాను మెల్లిమెల్లిగా ఫీచర్స్. తర్వాత టుడే ఐ విల్ స్టార్ట్ విత్ ద క్లోతింగ్ అండ్ దెన్ ఫ్లోర్ అది. సో మ్యాక్సిమం ఇవాళ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఏ వర్కైనా ఎంజాయ్ చేస్తూ చేస్తే చాలా బాగుంటుంది. నాకైతే పెయింటింగ్ అన్నారంటే రాత్రి పగలు టైం లేకుండా చేసేస్తూ ఉంటాను అనమాట ఇష్టంగా. హోప్ఫుల్లీ టుడే ఐ ఫినిష్ అట్లీస్ట్ 90% ఆఫ్ దిస్ వర్క్. ఆ టార్గెట్ పెట్టుకుని వచ్చాను ఇవాళ సండేగా. ఇంకా పొద్దున్నే వద్దాం అనుకున్నాను. చలి 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 అవుట్డోర్ కదా. వింటర్స్ అయ్యేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే. మీకు కూడా ఎవరికైనా ఎట్లాంటి వాల్ పెయింటింగ్ కానీ ఏ థీమ్ ప్రకారం వాల్ పెయింటింగ్ కావాలి అంటే డిఎం చేయండి, లేకపోతే కింద మెసేజ్ చేయండి. సో సండే ఆఫ్టర్నూన్ 11 అవుతుంది ఇప్పుడు టైము. మార్నింగ్ 7కి స్టార్ట్ చేసాము. ఐ కుడ్ ఫినిష్ దిస్ 2 అండ్ ఫస్ట్ అయితే మనకి రఫ్గా కలర్స్ పెట్టేసి సో కొంచెం ఫినిషింగ్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాను. చూద్దాం సాయంత్రం వరకు ఎట్లా అవుతుంది ఏంటి అనేది. మ్యాక్సిమం వర్క్ అయినట్టే ఇవాళ. యాక్చువల్గా పొద్దున్నే స్టార్ట్ చేసాం కాబట్టి. సో ఇక్కడ దాకా అయితే ఐ కుడ్ డూ. గుడ్ మార్నింగ్. టుడేస్ డే 7 మండే. సో ఫుల్ ఎనర్జీ తెచ్చుకుని వచ్చేసాను. ఇవాళ ఎట్లయినా సరే ఇది 90% కంప్లీట్ చేశానని కొంకణం కట్టుకుని వచ్చాను అనమాట. ఇవాళ ఏ డిస్టర్బెన్స్ తెచ్చుకోకుండా ఐ విల్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. సో ఇక్కడ దాకా ఫినిష్ చేశాను. ఆల్మోస్ట్ అయిపోయింది. చిన్న ఉన్నాయి లైక్ జ్యువెలరీ అండ్ ఆల్. సో ఈ రోజుకి ఎట్లాగైనా కంప్లీట్ చేసేయాలని అనుకున్నాను. సో ఇంతవరకు ఇంకా ఏవో అనుకున్నాను చాలా, అందుకని వీటన్నిటిని చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేశాను. మెయిన్ ఏం వచ్చేసి ఈ వీళ్ళకి ఫోకస్ చేసి మిగతా వాళ్ళందరినీ కొంచెం బ్లర్ చేసేసి ఇప్పటికైతే ఇలా ఫినిష్ చేసేసాను. మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ బాక్స్ లో ఇలా గానీ ఇమోజీలు పెట్టేసేయండి. అండ్ మీకు కానీ ఇలాంటి పెయింటింగ్స్ ఆర్ ఎనీ ఆర్ట్ వర్క్ ఇఫ్ యూ వాంట్, Shanti Vinjamuri _artist is my Instagram ID. You can DM me or you can comment me below. I will reach out to you. Actually రేపు వీళ్ళకి ఫంక్షన్ ఉంది ఇక్కడ. సో I just wanted to finish the whole wall like this. ఇలాంటి పెయింటింగ్స్ కానీ ఇంకెలాంటి పెయింటింగ్స్ అయినా మీ ఇంటి కోసం డెకరేషన్ చేసుకోవడానికైనా మీ ఆఫీసెస్ లో పెట్టుకోవడానికైనా కావాలంటే మీకు ఎలాంటిది కావాలో అలా కస్టమైజ్ చేసి నేను మీకు చేసిస్తాను. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మై వీడియోస్. బాయ్.